పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇప్పుడు పరాకాష్ఠకు చేరుకున్నాయి. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హెర్ముజ్ జలసంధి సమీపంలో భారతీయ వాణిజ్య నౌకలపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కాల్పులకు తెగబడటంతో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఈ ఊహించని దాడితో భారత నౌకాదళం తక్షణమే అప్రమత్తమైంది. తన వాణిజ్య నౌకల రక్షణే పరమావధిగా సముద్ర మార్గాల్లో భద్రతా వలయాన్ని భారత్ మునుపెన్నడూ లేనంతగా కట్టుదిట్టం చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు భారత జెండాతో ఉన్న ఏ నౌక కూడా హెర్ముజ్ జలసంధిలోకి వెళ్లకూడదని ప్రభుత్వం అత్యవసర అడ్వైజరీ జారీ చేసింది. ఏప్రిల్ 18వ తేదీన హెర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న జగ్ అన్నవ్, సన్మార్ హెరాల్డ్ అనే 2 భారతీయ నౌకలను ఇరాన్ సైనిక దళాలు టార్గెట్ చేశాయి. హెచ్చరికలు లేకుండానే కాల్పులు జరపడంతో నౌకల్లో ఉన్న సిబ్బంది షాక్కు గురయ్యారు. ప్రాణరక్షణ కోసం ఆ నౌకలు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుని వెనక్కి మళ్లాయి. అయితే అదే సమయంలో దేశ్ గరిమా అనే మరో ఆయిల్ ట్యాంకర్ సురక్షితంగా జలసంధిని దాటగలిగింది. ప్రస్తుతం ఈ నౌకకు భారత యుద్ధ నౌకలు రక్షణ కల్పిస్తూ అరేబియా సముద్రం మీదుగా ముంబైకి తీసుకువస్తున్నాయి. ఏప్రిల్ 22 నాటికి ఇది భారత్ చేరుకోనుంది. హెర్ముజ్ జలసంధిలో అత్యంత ఇరుకైన ప్రాంతమైన లారక్ ఐలాండ్ ఇప్పుడు భారత నౌకలకు పెనుముప్పుగా మారింది. ఇక్కడ ఇరాన్ తన భారీ చమురు మౌలిక సదుపాయాలతో పాటు అత్యాధునిక రాడార్ వ్యవస్థలను ఏర్పాటు చేసింది. అత్యంత వేగంగా ప్రయాణించే పడవలతో వచ్చి నౌకలను అడ్డుకునే సామర్థ్యం ఇరాన్ దళాలకు ఉంది. ఈ నేపథ్యంలోనే లారక్ ఐలాండ్కు దూరంగా ఉండాలని భారత ప్రభుత్వం తన నౌకలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. నావీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తే తప్ప జలసంధిని దాటే ప్రయత్నం చేయవద్దని, ఓమన్ తీరం వెంబడి పాత మార్గంలో ఉన్న మందుపాతర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో మరో 14 భారతీయ నౌకలు స్వదేశానికి వచ్చేందుకు వేచి చూస్తున్నాయి. వీటి భద్రతను పర్యవేక్షించేందుకు భారత నౌకాదళం 7 యుద్ధ నౌకలను గల్ఫ్ ప్రాంతానికి అతి సమీపంలో మోహరించింది. జలసంధి దాటిన ప్రతి నౌకను నావీ తన రక్షణ కవచంలోకి తీసుకుని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తోంది. మరోవైపు భారత ప్రభుత్వం ఇరాన్ ఉన్నతాధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. దౌత్యపరమైన చర్చలు జరుపుతూనే సముద్రంలో తమ నౌకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు చేపడుతోంది. ఇండియా నౌకలపై కాల్పుల ఘటన తర్వాత ఇరాన్ స్పందించింది. భారత్తో తమ బంధం అత్యంత దృఢమైనదని ప్రకటించింది. ఏదేమైనా పశ్చిమాసియాలో మారుతున్న ఈ సమీకరణాలు అంతర్జాతీయ చమురు ధరలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.